హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూద్దాం. మేమైతే ఒక 5 kg రైస్ తీసుకున్నాము. వీటిని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి ఒక 4 hours నానబెట్టండి. ఆ తర్వాత వడబోసేసుకోండి. తర్వాత ఇంకా పదన అనేది ఉంటే ఒక క్లాత్లో, కాటన్ క్లాత్లో ఆరబోసేస్తే మనకు పదన అనేది పోతుంది. మరీ డ్రై అవ్వకూడదు. కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఈ పిండిని ఇలా ఒక బెడ్షీట్లో వేసేసుకొని ఇందులో ఒక 5 kgsకి 2 kgs నువ్వులు, ఒక 100 grams ఓమ, ఉప్పు తగినంతగా వేసి కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. వాటర్ ఎక్కువగా పోయకండి, మళ్ళీ లూజ్ అయిపోతే కష్టమైపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. సకినాలు స్టార్ట్ చేసేటప్పుడు అయితే ముందు మేమైతే గౌరమ్మ చేస్తాం. గౌరమ్మ చేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తాము. ఇలా పిండి మొత్తం ఒకటొకటిగా చేయాలి. చేయడం కష్టమే అండి, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా ఎవ్రీ టైం ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా చేయాలంటారు. నేను మా చిట్టి తల్లి ఆరాధ్య కోసం ఇంకా ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసేసి కొన్ని ఆట బొమ్మలు అయితే చేశాను. అంటే ఇసురవుతూ, చాట, పలక ఇలాంటివి చేశాను. చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంటాయి. అలాగే ప్లెయిన్ చకినాలు మాత్రమే కాదు, పండు మీరం వేసి కూడా చేసుకోవచ్చు చకినాలు. అవి కూడా టేస్టీగా ఉంటాయి. అలాగే కొద్దిగా పచ్చిమీరం, కొత్తిమీర, ఎల్లిపాయలు ఇలాంటివి కూడా మిక్సీ పట్టి ఈ పిండిలో కలుపుకొని చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఇసురవుతూ చేస్తున్నాను. అండ్ చకినాలు చేసాం కదా, వీటిని డ్రై అవనివ్వాలి. మనకి పదన అనేది పోయింది. పదన అనేది అంతా బెడ్షీట్కి గుంజుకుంటుంది, లాక్కుంటుంది. మనకు బెడ్షీట్ పదన అయిపోయింది అంటే మన చకినాలు ఆరిపోయినట్టే. సో అప్పుడు నూనె వేడి చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. వీటికి ఆయిల్ ఏం పట్టదు, మనకు చేతికి ఏం ఆయిల్ అంటుకోదు. అండ్ అప్పుడప్పుడు మనకి బియ్యం చూడడానికి బాగానే ఉంటుంది, పిండి చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ఫైనల్గా ఈ చకినాలు ఆరకపోవడము, సో దానివల్ల సరిగ్గా ఫ్రై అవ్వకుండా గోలకపోవడము, మెత్తగా రావడం అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి రేర్ కేసెస్లో. సో మీరు అయ్యో ఒకసారి ఫెయిల్ అయ్యాము, సో మనకు చేరాదేమో అలా ఏమనుకోకండి. అది బియ్యం ఫాల్ట్, సో మనమేం చేయలేము. ఇవైతే మా చిట్టి తల్లి కోసం చేసిన ఆట బొమ్మలు. ఇవి కూడా ఫ్రై చేసాము. ఇవేమో మిరం కలిపి చేసిన చకినాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చకినాలతో రేగుపళ్ళ చట్నీ లేదా పండ్ల మిరంతో చేసిన ఏదైనా చట్నీ అంచు పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. సంక్రాంతి లేకుండా సకినాలు ఉంటాయి, బట్ సకినాలు లేకుండా సంక్రాంతి అయితే ఉండదు మా తెలంగాణలో. చూశారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పింక్ చేయండి.